శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 23వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఆశ్వేజ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, మంగళవారం. తిథి విదియ. రాత్రి 2:34 వరకు. నక్షత్రం హస్త. మధ్యాహ్నం 1:01 వరకు. వర్జ్యం రాత్రి 9:44 నుంచి రాత్రి 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:07 వరకు. అమృతకాలం ఉదయం 6:34 నుంచి 8:17 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 5:58. ఈ రోజు విశేషం దేవీ నవరాత్రులలో 2వ రోజు, గాయత్రీదేవి అవతారం. శరన్నవరాత్రి మహోత్సవాలలో 2వ రోజైన అశ్వయుజ శుద్ధ విదియ సెప్టెంబర్ 23వ తేదీ నాడు జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సమస్త వేదాలకు తల్లి అయిన వేదమాత శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దివ్య దర్శనమిస్తుంది. ఈ అలంకారం అత్యంత విశిష్టమైనది, గహనమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. గాయత్రీదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె సకల మంత్రాలకు మూలం, జ్ఞానానికి అధిదేవత, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. గాయంతం త్రాయతే ఇతి గాయత్రి అంటే తనను గానం చేసేవారిని, జపించేవారిని రక్షించేది అని అర్థం. నవరాత్రుల 2వ రోజున అమ్మవారిని ఈ రూపంలో ఆరాధించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం సాధకుడు తన ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన బుద్ధిని, జ్ఞానాన్ని, మానసిక స్పష్టతను ప్రసాదించమని తల్లిని వేడుకోవడం. బ్రహ్మచారిణి రూపానికి దగ్గరగా ఉండే ఈ స్వరూపం తపస్సు, జ్ఞాన మార్గానికి మార్గదర్శనం చేస్తుంది. సృష్టికి మూలమైన వేదాలను ప్రసవించిన తల్లిగా ఆమె ఆరాధన మనకు సృష్టి రహస్యాలను, జీవన పరమార్థాన్ని తెలియజేస్తుంది. శ్రీ గాయత్రీదేవి స్వరూపం అత్యంత తేజోమయంగా ఉంటుంది. ఆమె పంచముఖి అంటే 5 ముఖాలతో దర్శనమిస్తుంది. ఈ 5 ముఖాలు పంచ ప్రాణాలకు, పంచభూతాలకు మరియు వేద సారమైన పంచ కోశాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఆమె 10 చేతులతో శంఖం, చక్రం, గద, అంకుశం, కశ, పుస్తకం, కమండలం వంటి ఆయుధాలను, వస్తువులను ధరించి ఉంటుంది. ఈ ఆయుధాలు ఆమె త్రిమూర్తుల శక్తి స్వరూపిణి అని తెలియజేస్తాయి. ఆమె సృష్టి, స్థితి, లయకారకుడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య రూపం. ఉదయం బ్రహ్మ స్వరూపిణిగా, సరస్వతీదేవిగా, గాయత్రీ మంత్రంతో మధ్యాహ్నం విష్ణు స్వరూపిణిగా, లక్ష్మీదేవిగా, సావిత్రి మంత్రంతో సాయంకాలం శివస్వరూపిణిగా, దుర్గాదేవిగా, సరస్వతీ మంత్రంతో ఆరాధించబడుతుంది. అందుకే ఆమెను సంధ్యావందన దేవత అని కూడా పిలుస్తారు. ఎర్రటి కమలంపై ఆసీనురాలై ముత్యాల వంటి తెల్లని లేదా నారింజ రంగు వస్త్రాలను ధరించి సర్వాలంకార భూషితురాలై ప్రకాశిస్తూ తనను నమ్మిన భక్తులకు జ్ఞానభిక్షను ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ రోజున గాయత్రీదేవి ఆరాధనలో ముఖ్యమైన భాగం గాయత్రీ మంత్రానుష్ఠానం. విశ్వామిత్ర మహర్షి ద్వారా లోకానికి అందించబడిన ఈ మహామంత్రం సకల మంత్రాలకే రాజుగా కీర్తించబడుతుంది. ఓం భూర్భువ స్వః తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రీ మంత్రం యొక్క సాధన అన్ని వేదాల సారాంశం. బ్రహ్మ వంటి దేవతలు కూడా సంధ్యా సమయంలో గాయత్రిని ధ్యానిస్తారు. మోక్షాన్ని కోరుకునే వ్యక్తులు మోక్షాన్ని పొందుతారు. సంపదను పొందాలని కోరుకునేవారు సంపదను పొందుతారు. యుద్ధంలో పోరాడే వ్యక్తులు విజయం పొందుతారు. వ్యాధితో బాధపడేవారు గాయత్రి సాధన ద్వారా మంచి ఆరోగ్యం పొందుతారు. గాయత్రి వేదాలకు తల్లి, ఇది పాపాలను నాశనం చేసేది. గాయత్రి మంత్రం కంటే పవిత్రమైన మంత్రం ఈ భూమిపై మరొకటి లేదు. ఈ రోజున భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి అమ్మవారి ప్రతిమను లేదా పటాన్ని అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించాలి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు, ముఖ్యంగా కమలాలు లేదా మందార పువ్వులతో పూజించడం శ్రేష్టం. ఈ రోజు అమ్మవారికి అల్లపు గారెలు, పులిహోర లేదా చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పులిహోరలోని పులుపు రుచి జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తుంది.
సాధకుడు వాటిని అధిగమించి జ్ఞానాన్ని పొందాలనే తత్వాన్ని తెలియజేస్తుంది. పూజానంతరం భక్తులు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని వీలైనంత ఎక్కువసార్లు, కనీసం 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి. మంత్రాన్ని జపించేటప్పుడు అర్థాన్ని మననం చేసుకోవడం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. గాయత్రి మంత్ర జపం వల్ల మనసులోని ప్రతికూల ఆలోచనలు, భయాలు తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. ఈ మంత్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి సకల ఆపదల నుంచి మనల్ని కాపాడుతుంది. విద్యార్థులు, ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు ఆశించేవారు, పరిశోధకులు, జ్ఞాన సముపార్జనలో నిమగ్నమైన ప్రతి ఒక్కరూ ఈ రోజు గాయత్రీదేవిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. శ్రీ గాయత్రీ మాతను 2వ రోజు ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు అనంతమైనవి. మొట్టమొదటి ఫలితం జ్ఞాన వికాసం. అమ్మవారి అనుగ్రహం వల్ల బుద్ధిమాంద్యం తొలగిపోయి మేధస్సు పదునెక్కుతుంది. గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయి. ఏ విషయాన్నైనా సులభంగా అర్థం చేసుకునే నేర్పు కలుగుతుంది. 2వ ముఖ్య ఫలితం సకల పాపహరణం. తెలిసి కాని తెలియక కాని చేసిన పాపాలు, జన్మ జన్మాంతరాల కర్మల బంధనాలు గాయత్రీ మంత్ర జపం వల్ల దగ్ధమవుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నిత్యం గాయత్రి ఉపాసన చేసే వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు, వర్చస్సు ప్రకాశిస్తూ ఉంటాయి. వారి మాటల్లో స్పష్టత, చేతల్లో ధైర్యం ఉట్టిపడతాయి. గాయత్రీదేవి సావిత్రీదేవి అంశ కూడా కాబట్టి ముత్తైదువులు ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల వారి భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని, వారి మాంగళ్యం బలంగా ఉంటుందని నమ్ముతారు. సూర్య భగవానుడి అంతరాత్మగా వెలిగే గాయత్రీదేవిని ఆరాధించడం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు నయమవుతాయి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు తొలగిపోయి శాంతి, సామరస్యత నెలకొంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా గాయత్రీదేవి ఆరాధన సాధకుడిని క్రమంగా భౌతికమైన కోరికల నుంచి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్తుంది. మోక్ష మార్గానికి అవసరమైన వివేకాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతిమంగా జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే మార్గాన్ని సుగమం చేస్తుంది. కాబట్టి శరన్నవరాత్రుల ఈ 2వ రోజున సమస్త జ్ఞానరాశికి అధిపతి, వేదాల తల్లి, త్రిమూర్తుల శక్తి స్వరూపిణి అయిన శ్రీ గాయత్రీదేవిని మనస్సారా ధ్యానించి, ఆమె మంత్రాన్ని జపించి, ఆమె కృపా కటాక్షాలను పొంది మన జీవితాలను జ్ఞాన జ్యోతితో నింపుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పనులపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సంపూర్ణ విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో పని పూర్తి చేయండి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో బాగుంటుంది. ఊహించిన దానికంటే మంచి ఫలితాలే వస్తాయి. ధనయోగం ఉంది. వాదోపవాదాలకు తావివ్వకండి. కొందరు ఈర్ష్య పడతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్న సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు, లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. కుజ శ్లోకం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు రావచ్చు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. సకాలంలో కార్యసిద్ధి లభిస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. మీ పనులు నలుగురికి ఉపయోగపడతాయి. ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. కుటుంబపరమైన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ బంగారు భవిష్యత్తును అందుకోండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు తీరిక లేకుండా గడుపుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక సంబంధాల నుంచి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. నూతన పథకాలు ప్రారంభించాలని ఆలోచిస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు వస్తారు. భూముల కొనుగోలు, వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.
విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. సూర్య నమస్కారం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం. అభీష్ట సిద్ధి. అనేక శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. దాన ధర్మాలు చేసే అవకాశం ఉంది. భూ గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరంగా గడుపుతారు. లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో అందరూ కలిసి జీవిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. సాధారణ పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనసు నిలపండి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఇష్ట దేవతను స్మరించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవాలి. ధనధాన్య యోగం ఉంది. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాన్ని చేరాలి. సొంత నిర్ణయం మేలు. ముఖ్య కార్యాల్లో పట్టు విడుపులు అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. విజయాన్ని తప్పక అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సామాజిక రంగంలో మీ సంబంధాలను పెంచుకోగలుగుతారు. మీ పనిని ప్రజలు అభినందిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది మంచి సమయం. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభ ఫలితం ఉంటుంది. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపార బలం ఉంటుంది. సూర్య స్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార బలం బాగుంది. లాభాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి సూచితం. మానవ ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో విసుగు లేకుండా పనిచేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమస్యలను సున్నితంగా పరిష్కరించాలి. ఒక పని పూర్తవుతుంది. అదృష్టవంతులవుతారు. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కెరియర్లో మంచి అవకాశాలు ఉంటాయి. అనవసరమైన ఆందోళనలు పడవద్దు. విజయాలు సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వాహనంతో పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. సంయమనం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సంగీత సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. తీర్థయాత్రలకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటారు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. వాతావరణం ఉత్పత్తి సంతోషకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. ఇష్టదేవతను స్మరించండి. సంకల్పం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ విషయంలో మీకు కుటుంబ సభ్యులు కూడా సహాయపడతారు. అదృష్టం కలిసి వస్తుంది. మనోబలం అవసరం.
ఉద్యోగంలో కష్టపడాల్సి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. చెడు ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. ఒంటరిగా ఉండవద్దు. సమిష్టి కృషితో మంచి భవిష్యత్తుకు అవకాశం ఉంది. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. ప్రతికూల పరిస్థితి తలెత్తినప్పుడు కోపాన్ని నియంత్రిస్తే మంచిది. గృహస్థుల సమస్య పరిష్కారం అవుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆశయం నెరవేరాలంటే చంచలత్వం ఉండకూడదు. తెలియని ఆటంకాలు ఉంటాయి. స్థిర చిత్తంతో ముందడుగు వేయండి. ఆవేశపరిచేవారు ఉంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. వ్యాపారంలో సమస్యను ఇంట్లో వారి సూచనలతో అధిగమించండి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వాటిని ధైర్యంగా ఎదుర్కొని సమస్య పరిష్కరిస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దూర ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం కాదు. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలమవుతారు. సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం భూముల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నవగ్రహ స్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విశేషమైన కార్యసిద్ధి. అనేక శుభయోగాలు ఉన్నాయి. సందర్భానికి తగినట్లుగా ఉపయోగించుకోవాలి. అధికార లాభం సూచితం. మంచి ఫలితాలు సాధించే కాలం కాబట్టి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పలు మార్గాల్లో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. మీ మంచితనం వలన నలుగురిలో మంచి ఆదరణ లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి సుదూర ప్రయోజనాల నేపథ్యం కూడా ఉంటుంది. ఎలాంటి నిరుత్సాహకరమైన ఆలోచనలైనా నివారించండి. సాయంత్రం పిల్లల నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుతాయి. ఇది మీ హృదయాన్ని సంతోషపరుస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు తోటివారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. కళాకారులకు సంతృప్తికరం. శుభకాలం నడుస్తోంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి వాటిని సొంతం చేసుకోవాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. విఘ్నం ఒకటి ఎదురవుతుంది. జాగ్రత్తగా అధిగమించాలి. ఆర్థిక నష్టం రాకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది.
ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రోజువారీ పనిలో అజాగ్రత్తగా ఉండకండి. నూతన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండాలి. అనవసరపు విషయాల్లో తలదూచకపోతే మంచిది. ఈరోజు స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా పెద్దల సహకారం లభిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యత ఉంటుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తికరంగా ఉంటారు. అయితే ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు విహారయాత్రలు చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. బంధుమిత్రులు కలుస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి. ఏ పనిని మధ్యలో ఆపవద్దు. చంచలత్వం పనికిరాదు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. అపార్థాలకు తావివ్వవద్దు. అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి నైతిక మద్దతు లభిస్తుంది. మీ పురోగతి కారణంగా శత్రువుల ధైర్యం విచ్ఛిన్నమవుతుంది. అకస్మాత్తుగా అతిథులు రావడం వల్ల వ్యయభారం పెరుగుతుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆదిత్య హృదయం చదవండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగండి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. ప్రశాంతంగా ఆలోచించాలి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలి. గృహంలో మార్పును కోరుకుంటారు. ప్రత్యేకంగా ఉంటుంది. కార్యాలయంలో అధికారులు కూడా మీ పనిని ప్రశంసిస్తారు. మరోవైపు వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భూమి వాహనం స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో వారికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. రాదు అనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. ఆత్మీయులు స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇష్టదైవ ప్రార్థన చేయండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. మొహమాటంతో అనవసరపు ఖర్చులు పెడతారు. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. స్పష్టమైన ఆలోచనలతో జాగ్రత్తగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అనుకున్న సమయానికే పనుల్ని పూర్తి చేస్తారు. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా గడుపుతారు. అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కష్టపడతారు. మీ స్నేహితుల పనిని వదిలేసి రావచ్చు. పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు. ఏదైనా ప్రత్యేక విజయంతో మనస్సును సంతోషంగా ఉంటారు. వాతావరణ మార్పు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భూ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత సాహిత్య నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదల ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం.
సహోద్యోగులతో ఉన్నతాధికారులతో సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది. మంచి ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం అలవాటు చేసుకుంటే మంచిది. దుర్గా పూజ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.